మిషన్ కాకతీయ పథకం గురించి తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం రాష్ట్రంలోని చెరువులు, కాలువలు నీటితో కలకలలాడాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువులను ప్రారంభించింది. వేల ఏండ్ల పాటు కొన్ని దశాబ్దాలుగా పూడుకుపోయిన దాదాపు 46,000కు పైగా సుమారు 12,000 గొలుసుకట్టు చెరువులను మళ్లీ పునరుద్ధరించడమే మిషన్ కాకతీయ ప్రధాన లక్ష్యం. 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 46,531 చెరువులు, సరస్సులలో 265 టీఎంసీ నీటిని నిల్వ చేయడం కోసం ఇది రూపొందింది. ఉద్దేశం: తెలంగాణలో పాత చెరువులను పునరుద్ధరించడం, వాటి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వ్యవసాయానికి నీటి సరఫరా మెరుగుపరచడం. ముఖ్య లక్ష్యాలు: చెరువులను పునరుద్ధరించడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించడం, భూగర్భ జలాలు స్థాయి పెంపు, వ్యవసాయ భూములకు నానుబడి కల్పించడం. పథకంలో చేసే పనులు: చెరువుల్లో పేరుకుపోయిన మట్టిని తీసివేయడం, చెరువు కట్ట బలపరిచే పనులు, నీటి ప్రవాహం సరిగ్గా ఉండేందుకు చలువలు, వాగులు, వంచెలను సరిచేయడం, చెరువులకు కొత్త నీటి ప్రవాహ మార్గాలు సృష్టించడం. లబ్ధిదారులు: రైతులు, పల్లెటూరి ప్రజలు, నీటిపై ఆధారపడి జీవించేవారు, వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. ఫలితాలు: సాగు భూములు విస్తీర్ణం పెరగడం, దిగుబడుల పరిమాణం మరియు నాణ్యత పెరగడం, భూగర్భ జలాల స్థాయి పెరగడం, గ్రామీణ జీవనోపాధి పెరగడం. విశేషాలు: కాకతీయుల కాలం నాటి చెరువుల వ్యవస్థ ఆధారంగా రూపుదిద్దుకున్న పథకం. రాష్ట్రంలో 45,000 కంటే ఎక్కువ చెరువులను తిరిగి చెరువులను చేయాలనే లక్ష్యంతో ప్రారంభించారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.